మీ ఫ్యామిలీస్లో ఎన్ని ఫ్యామిలీస్లో ఉదయము సాయంకాలము ఫ్యామిలీ ప్రేయర్ ఉందో ఆ కుటుంబం యొక్క విధానమే వేరుగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. మా పిల్లలు ఎప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ దగ్గర నేను ప్రేయర్ చేయించాను. అంటే మా ఇద్దరిలో మేము ఒకరం ప్రేయర్ చేస్తాము, మా పిల్లల్లో ఒకరు ప్రేయర్ చేయాలి. ఫ్యామిలీ ప్రేయర్లో వాళ్ళని పెంచాము. యవ్వన కాలంలో ప్రభువు నమ్మారు వాళ్ళు. యవ్వన కాలంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. యవ్వన కాలంలో వాళ్ళకి వివాహాలు అయ్యాయి. యవ్వన కాలంలో వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యారు. యవ్వన కాలంలో దేవుని సేవించడం ఆరంభించారు. ఫ్యామిలీ ప్రేయర్ యొక్క ఆశీర్వాదం అక్కడ ఉంది. దేవుని వాక్యానికి చోటు లేకపోతే, ఫ్యామిలీ ప్రేయర్ లైఫ్ లేకపోతే నీ కుటుంబంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ నీ కుటుంబం ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించి, నీ పిల్లలు ఎంత నష్టంలో ఉంటారో ఒకసారి ఆలోచించి. సో దేవుని యొక్క వాక్యానికి చోటు ఎంతో అవసరమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే, అదే నేను లేకుండా నీకు ఆశీర్వాదము లేదు, నా వాక్యము యొక్క అదుపాజ్ఞలలో నీవు లేకుండా నీకు ఆశీర్వాదము లేదు. అందుకనే మన పిల్లల్ని దేవుని యొక్క వాక్యం చేత నింపాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదివించాలి. మా మనవరాలు ఉంది, ఒరిస్సాలో ఉంటుంది. ఆ అమ్మాయి పొద్దున్నే ఇంగ్లీష్లో చదువుతుంది దేవుని వాక్యం. మళ్ళీ మేము ఇక్కడ కొంతకాలం మాతో కూడా ఉన్నింది, 4 సంవత్సరాలు తెలుగు నేర్పించాం. ఒరిస్సా పోయిన తర్వాత కూడా తెలుగు మర్చిపోకాక అమ్మాయి అని చెప్పాం. తెలుగు ఇప్పుడు 8th క్లాస్ చదువుకుంటుంది. తెలుగులో బైబిల్ చదువుతుంది. మొట్టమొదట ఇంగ్లీష్లో బైబిల్ చదువుతుంది, తెలుగులో బైబిల్ చదువుతుంది, హిందీలో బైబిల్ చదువుతుంది, ఒరియాలో బైబిల్ చదువుతుంది. వాక్యం చదవకుండా వాళ్ళమ్మ టిఫిన్ పెట్టదు, వాక్యం చదవకుండా అసలు స్కూల్ కూడా పంపించదు. ఫ్యామిలీ ప్రేయర్ లైఫ్ యొక్క జీవితాన్ని మన పిల్లలకు నేర్పించకపోతే ఆ పిల్లల్ని మనము ఏ విధమైనటువంటి దైవికమైన క్రమంలో పెంచలేము. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యము యొక్క అదుపు ఆజ్ఞలలో మీరు ఉంటే మీరు జీవిస్తారు, మీరు చావరు, మీరు బ్రతుకుతారు, మీరు వృద్ధి చెందుతారు, మీరు అభివృద్ధి అవుతారు. ఈనాడు ఎక్కడ పోయింది మన ఫ్యామిలీ ప్రేయర్? ఎక్కడ పోయింది? మన కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ పోగొట్టుకొని మనం హెబ్రోన్ సహవాసం చెప్పుకోవడానికి మనకు అర్హత ఉందా? పొద్దున్న నిద్ర లేస్తే ఏం చేయాలి చెప్పండి? టిఫిన్ క్యారియర్ కట్టాలా? ఏరా హోంవర్క్ మీరు దయచేసి మీరేమనుకోవద్దండి, తల్లి కానీ తనులు కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. పొద్దున్న నిద్ర లేస్తానే హోంవర్క్ చేసేవారా అడిగే వాళ్ళు ఎంతమంది? బైబిల్ చదివేవారా అని అడిగే వాళ్ళు ఎంతమంది? మీరే ఆలోచన చేయండి. పిల్లాడు నిద్ర లేపారు, నిద్ర లేపిన తర్వాత ఏరా హోంవర్క్ చేసావా అని అడిగేవాళ్ళు ఎంతమంది? బైబిల్ చదివావా అని అడిగేవాళ్ళు ఎంతమంది? 90% తల్లిదండ్రులు ఈరోజు నిద్ర లేస్తేనే ఉంటుంది, ఏరా హోంవర్క్ చేసావా? హోంవర్క్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హోంవర్క్ కంటే మించిన హోంవర్క్ ఏం చెప్పండి? బైబిల్ చదవడం. ఈనాడు బైబిల్ చదివే స్వభావాన్ని మన పిల్లల్లోంచి మనం పోగొడితే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా మారిపోతుంటున్నాయో ఒకసారి ఆలోచించి. మీకు నేను చెప్పుకోవడం క్వశ్చన్ కాదు, కానీ నా కొడుకులకి ఇద్దరు పిల్లలు ఈరోజు కూడా ధైర్యంగా నాతో కొన్ని విషయాలు పంచుకోవడానికి భయపడి వాళ్ళ మమ్మీకి చెప్పుకుంటారు. డాడీతో మాట్లాడితే వాళ్ళకి భయం అన్నమాట. అంత దైవభక్తుల్లో పెరిగారు వాళ్ళు. దేవుని వాక్యాన్ని నేర్పిస్తే అలా భయభక్తుల్లో పెరుగుతారు వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో ఎంతో చోటు ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22. దేవుడు ఏం ఆశిస్తూ ఉంటున్నాడు? దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? మీ కొరకై బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన అడుగుజాడలలో నడవడం అంటే అర్థమైందా? ఆయన అదుపాజ్ఞలో నడవడము అంటే అర్థమైంది అంటే దేవుడు పాపము చెయ్యలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన ఏ పాపాన్ని ఎరగడు, కపటం ఆయనలో లేదు. దేవుని అదుపాజ్ఞల్లో నడవడం అంటే పాపములో లేకుండా మన పిల్లలు ఎదగడము అని అర్థం, మనం ఎదగడం అని అర్థం. ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే పాపము లేని జీవితం, పాపములో నిలిచి ఉండేటువంటి జీవితం ఉండదు. పాపములో నిలిచి ఉండలేవు, పాపములో నీ జీవితాన్ని కొనసాగించలేవు. ఇలాంటి అనుభవంలో గుండా మానవుడు వెళ్ళినప్పుడు మాత్రమే. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం 5వ వచనం చదువుమా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయు లేదు. 6 ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చెయ్యడు, పాపము చేయువాడు ఎవడును ఆయన్ను చూడను లేదు, ఎరగను లేదు. గమనించేయండి, ఆయన యందు నిలిచి ఉండేటువంటి వాడు పాపము చేయలేడు, పాపములో నిలిచి ఉండలేడు, పాపాన్ని తన జీవితంలో కొనసాగిస్తూ జీవించలేడు, ఉండలేడు. మన ఆశీర్వాదానికి మూలము దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఎక్కడుందంటే పాపము లేని పరిశుద్ధమైనటువంటి జీవితానికి చోటు మన జీవితంలో కలిగి ఉండాం. దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వకుండా మన జీవితంలో అలాంటి స్థితి ఏమాత్రం కూడా పాజిబుల్ అయ్యేటువంటిది కానే కాదు. చాలామంది ఈనాడు క్రైస్తవ జీవితాన్ని దేవుని మందిరానికి మాత్రమే కొంతమందికి లింక్ కట్టి ఉండొచ్చు, కానీ పాపములో కొనసాగుతుంటున్నటువంటి నీ జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదానికి చోటు లేదు. అందుకనే దేవుడు వాక్యానికి చోటు ఇచ్చి దేవుని వాక్యమే మనల్ని పాపం లేకుండా ఉంచడానికి వీలవుతుంది. ఈ పాపం అనేది ప్రవేశించడానికి కారణం ఏంటి? మానవుని జీవితంలోనికి దేవుడు మానవుని చేస్తున్నప్పుడు దేవుడు మానవునికి ఒక విషయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. స్వయం నిర్ణయాధికారం మానవుని పాపంలోకి నడిపించి గుర్తుపెట్టుకోండి. అని అంటే దేవునికి తెలదా ఈ సంగతులన్నీ? చాలామంది కను స్వయం నిర్ణయాధికారం ఇస్తే మానవుడు పాపం చేస్తాడని దేవునికి తెలియదా? దేవునికి అన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞాని. అర్థమైందా? చదవండి, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరన్నా. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. సేద్యపరచుట అంటే ఏంది? నేను ఇంక చాలా ఉన్నాయి ఈ విషయాలు నేను చెప్పను, కానీ ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. సేద్యం చేసే వాళ్ళు ఏం చేస్తారు? పొలంలో ఓ పని చేస్తారు. నేను ఇంక చాలా పనులు చేస్తారులేండి. కలుపు మొక్కలు తీసేస్తారా? కలుపు మొక్కలు తీసేస్తారు. సేద్యంలో ఒక భాగం అది కలుపు తీసేయడం అనేది. అంటే దేవుడికి తెలుసు. ఏం తెలుసు? ఏదైనా తోటలో ఏమొస్తుంది చెప్పండి? ఒక కలుపు మొక్క ఇక్కడికి వస్తుందిరా బాబు, జాగ్రత్తగా ఉండండి అని ముందుగా దేవుడు దేవుడు ఒక కలుపు మొక్క కలుపు మొక్కని మీరెవరు నాటారా? కలుపు మొక్కని ఎవరు నాటుతారా? నాటరు. దానంతకు అదే వస్తుంది. కలుపు మొక్క చెట్లన్నీ మనం నాటుతాము, కలుపు మొక్క మాత్రం దానంతకు అదే వస్తుంది. నేను నాటని మొక్క ఒకటి ఈ తోటలోకి వస్తుంది, దేవుడు ముందే చెప్పాడు. నువ్వు దాన్ని ఏం చేయాలా? దేవుడు నాటని మొక్క ఒకటి వచ్చింది లోపలికి. ఎక్కడికి? ఏంటిది? సాతాను సర్పం రూపంలో వచ్చి. అంటే దేవుడు ముందుగానే హెచ్చరిక ఇచ్చాడు అనమాట. దేవుడు సర్వజ్ఞాని. ఆయన నీకు ముందుగానే చెప్తున్నాడు, నీ జీవితంలోకి కలుపు మొక్క వస్తుంది, ఆ కలుపు మొక్క నిన్ను నాశనం చేస్తుంది, నరకములోకి తీసుకుని వెళ్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఒక కలుపు మొక్క ఇందులోకి వస్తుంది, అది నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది, నీ ఇంటిని పాడు చేస్తుంది, నీ జీవితంలోకి మానవ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి.